ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం మన యొక్క ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం. బట్ ఈసారి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది చేద్దాం. సో అందుకోసం ఏం చేయాలనుకోవాలంటే ఫస్ట్ మనం గిట్ హబ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీ దగ్గర గిట్ హబ్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. జస్ట్ github.com వెళ్తారు. నా దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయిపోయాను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ యాదమ్ సురేష్ సేవన్ ఉంది కదా, ఇది మనకి ఆర్గనైజేషన్స్ అనమాట. ఓకే, ఇక్కడ నాకు ఇదొక ఆర్గనైజేషన్ ఉంది, అలానే ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది అనమాట. మీరు ఒకవేళ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సురేష్ టెక్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాను. ఓకే, ఇంతకు ముందు చాప్టర్లో మనం డిస్కస్ చేసాం కదా, మన యొక్క జావా స్క్రిప్ట్ ఫుల్ కోర్స్ HTML CSS కూడా ఇందులో ఉంటుంది అని చెప్పేసి. ఇదేంటి, ఇది ఒక రిపోజిటరీ అనమాట. అంటే ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఈ యొక్క రిపోజిటరీని క్రియేట్ చేశాను అనమాట. సో ఒక ప్రాజెక్ట్ కోసం మనం ఒక రిపోజిటరీని మెయింటైన్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఇక్కడికి వెళ్తాను, అంటే ఆర్గనైజేషన్లోకి వెళ్తాను. ఆర్గనైజేషన్లోకి వెళ్ళి మన యొక్క రిపోజిటరీస్ దగ్గరికి వెళ్ళి ఒక కొత్త రిపోజిటరీని క్రియేట్ చేస్తాను అనమాట. ఈ యొక్క రిపోజిటరీ ఎందుకోసం అనుకోనంటే మన యొక్క ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్ ఉంది కదా, ఆ యొక్క అప్లికేషన్ని ఈ యొక్క రిపోజిటరీలో పెడతాను. ఆ విధంగా పెట్టినటువంటి రిపోజిటరీని ఇక్కడ లింక్ చేస్తాను అనమాట. సో ఆ విధంగా లింక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే మనం మన యొక్క అప్లికేషన్లో ఏవైనా కొత్త చేంజెస్ చేసినప్పుడు జస్ట్ మనం ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క రిపోజిటరీలోకి కోడ్ పుష్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా పుష్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనం చేసినటువంటి కొత్త చేంజెస్ డిప్లాయ్ అయిపోతాయి అనమాట. ఓకేనా, అవి మీకు చేసి చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సరే, ఫస్ట్ నేను ఏం చేస్తాను అనుకోనంటే మన యొక్క ఆన్లైన్ యాప్ను ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది మన యొక్క ఇది మీరు చూడండి, ఇది మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్. ఇంతకుముందు మనం చేసాము. ఓకే, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ మీరు చూడండి, డాష్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్. చూసారా, ఈజ్ యాడెడ్ టు ద కార్ట్ వస్తుంది. ఇక్కడ మనము దీనిని యాడ్ చేసాం కదా, ల్యాప్టాప్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్, ఫోన్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్. ఇక్కడ చూడండి, ఓకే, ట్యాబ్లెట్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్. అది మనకు రావడం లేదనమాట. ఎందుకోసం అనుకోనంటే మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో లాస్ట్లో మనం అప్డేట్ చేసినప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేసామన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి, లాస్ట్లో మనం అప్లికేషన్ని అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ మనం నేమ్ అని ఉంది కదా, ఈ యొక్క నేమ్ రాయకూడదు అనమాట. ఎందుకోసం అనుకుంటే ఇక్కడ నేమ్ అన్నటువంటి వేరియబుల్తో మనకి ఏమైనా ఉందా, లేదు. ఈ యొక్క నేమ్ ఏంటి, మన యొక్క ప్రొడక్ట్ నేమ్, అంటే ఏ ప్రొడక్ట్ని అయితే యాడ్ చేస్తున్నాం అది కదా. సో ఈ యొక్క ప్రొడక్ట్ యాడ్ దగ్గర నుంచి ఆ యొక్క నేమ్ని నేను తెచ్చుకుంటాను అనమాట. ఓకేనా, సో అది మనం లాస్ట్లో ఎడిట్ చేసినప్పుడు చిన్న మిస్టేక్ జరిగింది. ఇప్పుడు చూడండి, ల్యాప్టాప్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్, ఫోన్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్. అలానే రిమూవ్ చేసినప్పుడు ల్యాప్టాప్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కార్ట్, ఫోన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కార్ట్. ఓకేనా, సో అలానే కార్ట్ కూడా క్లియర్ అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో దీనికోసం ఒక రిపోజిటరీని క్రియేట్ చేస్తాను అనమాట. సో అందుకోసం ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇక్కడ న్యూ రిపోజిటరీ అని క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి, క్రియేట్ న్యూ రిపోజిటరీ అంటుంది అనమాట. మన యొక్క రిపోజిటరీకి ఒక నేమ్ ఇవ్వాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ షాపింగ్ యాప్ అని ఇచ్చాను అనమాట. ఓకేనా, సింపుల్గా మీ యొక్క రిపోజిటరీకి సంబంధించి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. చదివిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఈ యొక్క రిపోజిటరీ ఏం చేస్తుంది. అలానే ఇక్కడ మీకు పబ్లిక్, ప్రైవేట్ ఉంది కదా. సో పబ్లిక్లో పెట్టారనుకోండి మీ యొక్క రిపోజిటరీని ఎవరైనా చూడొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను పబ్లిక్లో పెడుతున్నాను. సో ఈ యొక్క రిపోజిటరీ అనేది ఎవరైనా చెక్ చేయగలరు. ఓకే, అలానే మనకి ఇక్కడ యాడ్ మీతో ఇనిషియలైజ్ చేయమంటుంది. ఇది మనకి పెద్దగా అవసరం లేదు, కావాలంటే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా నేను క్రియేట్ రిపోజిటరీ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, మన యొక్క రిపోజిటరీ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకు కొన్ని కమెంట్స్ అనేవి ఇస్తారనమాట. సో దీనిని ఉపయోగించి మన యొక్క లోకల్ సిస్టంలో ఉన్నటువంటి కోడ్ని దీంతో లింక్ చేస్తామన్నమాట. ఓకేనా, ఇవన్నీ కూడా గిట్కి సంబంధించినవి. దీనికి సంబంధించినటువంటి వేరే ఒక 6 గంటల కోర్స్ కూడా మనం చేసాం, మీకు అదంతా తెలుసు. కావాలి అంటే అది ఒకసారి చెక్ చేయండి. సరే, ఇప్పుడు ఏంటి అనుకోనంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు చూడండి, ఇది మన యొక్క అప్లికేషన్ అనమాట. ఓకేనా, ఇది మన యొక్క ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్. నేనేం చేస్తాను అనుకోనంటే ఇక్కడ మీరు చూడండి, నేను డీలో JS సురేష్ టెక్స్ అనేటువంటి ఫోల్డర్ మొదట్లో క్రియేట్ చేశాను కదా, అందులో ఉన్నాను అనమాట. అందులోన ఇవన్నీ ఉన్నాయి ఇప్పటి వరకు మనం చేసినవి. నేను ఇప్పుడు ఏం చేయాలనుకోనంటే మన యొక్క ఆన్లైన్ షాపింగ్ యాప్ ఉంది కదా, అందులోకి వెళ్ళాను అనమాట. సో చేంజ్ డైరెక్ట్, సో CD అంటే చేంజ్ డైరెక్టరీ అనమాట. ఓకే, జస్ట్ ఒకసారి క్లియర్ చేస్తున్నాను. సో ఇందులో మన యొక్క ఫైల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటే ఈ యొక్క ఫైల్స్ని మనం మన యొక్క రిపోజిటరీలోకి పెట్టాలన్నమాట. సో రిపోజిటరీలోకి పెట్టే ముందు, గిట్ తోటి వర్క్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి అనుకోనంటే ఫస్ట్ మీ దగ్గర గిట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, సింపుల్గా గిట్ వెర్షన్ అని కొట్టండి. ఓకేనా, సో చూసారా, ఒకవేళ మీ సిస్టంలో గిట్ ఉంటే ఈ విధంగా వస్తుంది. లేదనుకోండి మీరు గిట్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా, గిట్ ఇన్స్టాల్ అని కొట్టండి.
ఓకేనా. సో డౌన్లోడ్స్లోకి వెళ్తారు, దాన్ని డౌన్లోడ్ చేస్తారు. ఆ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆ యొక్క గిట్ వెర్షన్ అనేది వస్తుంది అనమాట. సో ఒక్కసారి మీ యొక్క సిస్టంలో గిట్ అనేది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అనుకోనంటే మీ యొక్క నేమ్‌ని అలానే మీ యొక్క ఈమెయిల్ ఐడీని కాన్ఫిగరేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఈమెయిల్ ఐడీ వచ్చేసి ఇక్కడ మనం గిట్‌హబ్‌కి రిజిస్టర్ అవ్వమని చెప్పాను కదా! సో ఈ యొక్క గిట్‌హబ్‌కి రిజిస్టర్ అయినప్పుడు ఏదైతే మనం ఈమెయిల్ ఐడీ వాడతామో ఆ యొక్క ఈమెయిల్ ఐడీ ఇచ్చుకుంటాము. నేమ్ మన ఇష్టం అనమాట. ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఈ యొక్క కమాండ్స్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది అయిపోయిన తరువాత ఇప్పుడేంటి ఇది మన యొక్క ప్రాజెక్ట్. సో ఈ యొక్క ప్రాజెక్ట్‌ని మన యొక్క గిట్‌తో లింక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ లింక్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలనుకోనంటే ఈ యొక్క ప్రాజెక్ట్‌ని గిట్‌తో ఇనిషియలైజేషన్ చేయాలన్నమాట. సో ఇనిషియలైజేషన్ అంటే ఏమీ లేదు. జస్ట్ గిట్ ఇనిట్ అంటామన్నమాట. ఓకేనా. సో ఎప్పుడైతే గిట్ ఇనిట్ అంటానో చూసారా ఈ విధంగా ఒక ఎంప్టీ గిట్ రిపోజిటరీ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయిన వెంటనే ఇక్కడ మీరు చూసారా ఇవి గ్రీన్ కలర్‌లోకి మారిపోతాయి. ఈ రెండు అన్‌ట్రాక్డ్‌లోకి వెళ్తాయన్నమాట. ట్రాక్డ్ అంటే ఏంటి, అన్‌ట్రాక్డ్ అంటే ఏంటి, అలానే స్టేజింగ్, అన్‌స్టేజింగ్ ఇవన్నీ కూడా నేను ఆ యొక్క 6 గంటల కోర్స్‌లో డీటెయిల్డ్‌గా చెప్పాను. సరే. సో ఈ విధంగా చేసిన వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కసారి మన యొక్క ఫోల్డర్ ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే. రివీల్ ఇన్ ఎక్స్‌ప్లోరర్. ఓకే. ఒక్కసారి ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి మనం ఎప్పుడైతే ఆ విధంగా ఇనిషియలైజేషన్ చేస్తామో మనకు ఒక గిట్ ఫోల్డర్ డాట్ గిట్ అనేటువంటి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్‌గా. అదే ఇవన్నీ చేస్తుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూసారా ఇవి గ్రీన్‌లో ఉన్నాయి కదా! మనం ఇప్పుడు ఏం చేయాలి అనుకోనంటే ఇప్పుడు చూడండి ఈ 2 ఫైల్స్ వచ్చేసి అన్‌ట్రాక్డ్‌లో ఉన్నాయన్నమాట. సో వీటిని మనం స్టేజింగ్ చేయాలి. సో స్టేజింగ్ చేయడానికి మనం గిట్ యాడ్ అనేటువంటి ఒక కమాండ్ వాడతాం. నిజానికి మనకి గిట్‌లో చాలా రకాలైనటువంటి కమాండ్స్ అనేవి వాడతాం. ఓకే. ఇప్పుడు చూడండి ఇది ఇనిషియలైజేషన్ చేయడానికి. ఓకే. అలానే మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఏదైనా ఒక రిపోజిటరీ ఉందనుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి మనం ఒక రిపోజిటరీని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం కదా! ఇది ఈ యొక్క రిపోజిటరీ లింక్ అనమాట. సో ఈ యొక్క రిపోజిటరీని మనం తెచ్చుకొని వర్క్ చేయాలి అనుకోండి క్లోనింగ్ చేస్తామనమాట. ఇప్పుడు చూడండి మీరు ఒక కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యారనుకోండి. ఆల్రెడీ వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ మీద వర్క్ చేస్తుంటారు కదా! ఇప్పుడు మీరు ఆ యొక్క అప్లికేషన్‌లో చేంజెస్ చేయాలి. అంటే ఎగ్జిస్టింగ్‌లో ఉన్నటువంటి రిపోజిటరీ లింక్‌ని వాళ్ళు మీకు ఇస్తారనమాట. ఆ విధంగా ఇచ్చిన దాన్ని మీరు క్లోన్ చేసుకొని దాని మీద వర్క్ చేస్తారనమాట. సో ఆ విధంగా వర్క్ చేస్తున్నప్పుడు మనం చాలా రకాలైనటువంటి కమాండ్స్ అనేవి వాడుతుంటామనమాట. ఓకే. గిట్ యాడ్, గిట్ కమిట్, పుష్, పుల్ ఈ విధంగా చాలా రకాలైనటువంటి చేస్తుంటామనమాట. ఓకేనా. బట్ అన్నిటి గురించి మీకు తెలియదు అనుకోనంటే చెప్పాను కదా మీకు 6 అవర్స్ గిట్ కోర్స్ చేశాను. చాలా చాలా బాగుంటుంది. అదొక్కసారి మీరు చెక్ చేయండి. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క అన్‌ట్రాక్డ్ ఫైల్స్‌ని స్టేజ్ చేద్దాం. ఓకే. అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే గిట్ యాడ్ మనం ఏ ఫైల్స్‌ని అయితే స్టేజ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఫైల్ నేమ్స్ ఇస్తాం. అలా కాకుండా అన్నీ చేయాలనుకోనంటే ఈ విధంగా డాట్ ఇచ్చామనుకోనండి. ఈ విధంగా డాట్ ఇచ్చామనుకోండి అన్నీ స్టేజ్ అయిపోతాయి అనమాట. ఓకేనా. సో చూసారా గిట్ యాడ్ ఇప్పుడు చూసారా ఇది ఏలోకి మారిందనమాట. ఓకేనా. అంటే ఇండెక్స్ అంటే యాడ్ అయిపోయాయి అనమాట. ఇంతకుముందు అన్‌ట్రాక్డ్ ఇప్పుడు వచ్చేసి స్టేజ్‌లోకి వచ్చాయని అర్థం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే కమిట్ చేస్తాము. గిట్ కమిట్ ఇనీషియల్ కమిట్ అందాం. ఓకే. మీ ఇష్టం ఏదో ఒక నేమ్ ఇవ్వండి. సో ఎంటర్ మీద క్లిక్ చేశాననమాట. చూసారా ఈ 2 వచ్చేసి చేంజ్ అయిపోయాయి. 257 ఇన్సర్షన్స్ అని చెప్పేసి కొన్ని ఇచ్చిందనమాట. ఆ తర్వాత చూసారా ఆ యొక్క కలరింగ్ అనేది పోయిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క కోడ్‌ని మన యొక్క రిపోజిటరీలోకి పుష్ చేయాలి. మరి రిపోజిటరీలోకి పుష్ చేయాలి అనుకోనంటే ఇక్కడ మనకి క్రియేట్ అయినటువంటి ఈ యొక్క రిపోజిటరీ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దానిని మన యొక్క లోకల్ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క కోడ్‌తో లింక్ చేయాలి కదా! సో లింక్ చేయడానికి కోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే సో ఈ విధంగా యాడ్ చేస్తామనమాట. చూసారా గిట్ రిమోట్ యాడ్ అంటాం. ఇప్పుడు చూడండి ఒకవేళ ఏమి యాడ్ చేయకుండా అసలు ఏమైనా రిమోట్ యూఆర్ఎల్‌తో మన యొక్క ప్రాజెక్ట్ లింకింగ్‌లో ఉందో లేదో చెక్ చేయడానికి గిట్ రిమోట్ -v కొట్టారనుకోండి. ఇక్కడ -v అంటే వెర్బోజ్ అనమాట. చూసారా ఏమి లేవనమాట. సరేనా. ఇప్పుడు నేను లింక్ చేస్తాను. చూసారా గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ సేమ్ ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదే చేశాననమాట. సో అది చేసిన తర్వాత ఒకసారి నేను గిట్ రిమోట్ -v చేశాను అనుకోండి. ఓకే. తప్పు కొట్టేసాను. గిట్ రిమోట్ -v సారీ గిట్ రిమూవ్ కాదు గిట్ రిమోట్ -v ఇప్పుడు చూసారా అది చేసిన తర్వాత ఈ 2 వచ్చాయన్నమాట. సో చూసారా అంటే ఇవి ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి అనుకోనంటే మన యొక్క ప్రాజెక్ట్ రిమోట్ యూఆర్ఎల్‌తో లింకింగ్‌లో ఉందని అర్థం అనమాట. సో ఇప్పుడు మన యొక్క ప్రాజెక్ట్ ఈ యొక్క రిపోజిటరీతో లింకింగ్‌లో ఉంది కాబట్టి మనం చేసినటువంటి చేంజెస్‌ని పుష్ చేసేయొచ్చు అనమాట. సో పుష్ ఏ విధంగా చేస్తాం అనుకోనంటే గిట్ పుష్ ఆరిజిన్ మన యొక్క బ్రాంచ్ నేమ్ అనమాట. ఇది మెయిన్ అని ఉంది కదా ఇది మన యొక్క బ్రాంచ్ నేమ్. ఇప్పుడు మీరు చూడండి మనం ఏ బ్రాంచ్‌లో ఉన్నామో చూసారా మాస్టర్ అనేటువంటి బ్రాంచ్‌లో ఉన్నామన్నమాట. ఓకే. సో వీళ్ళు ఏమంటున్నారు అనుకోనంటే బ్రాంచ్ నేమ్‌ని మనకి అప్డేట్ చేయమంటున్నారు. సో ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే. చూడండి జస్ట్ అది రాశాను. ఇప్పుడు చూసారా మన యొక్క బ్రాంచ్ నేమ్ వచ్చేసి మెయిన్ వచ్చిందనమాట. ఓకే. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే గిట్ పుష్ ఇది చేశాననమాట. అంటే ఇప్పుడు మన యొక్క లోకల్ సిస్టమ్‌లో ఉన్నటువంటి చేంజెస్ అనేవి రిపోజిటరీలోకి పుష్ అయిపోయాయి అనమాట. ఓకే. జస్ట్ ఒకసారి ఈ యొక్క ఇది రిఫ్రెష్ చేశాను. ఓకే. ఇప్పుడు మీరు చూడండి మన యొక్క చేంజెస్ ఈ యొక్క index.html స్క్రిప్ట్.js ఇక్కడికి వచ్చాయన్నమాట. సరే ఇక్కడికి ఎందుకు తెచ్చాము అనుకోనంటే
ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రిపోజిటరీలో నా చేంజెస్ ఉన్నాయి కదా, మన చేంజెస్ని ఇప్పుడు ఈ యొక్క నెట్లిఫైలోకి పెడతామన్నమాట. సో పెడితే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇక్కడ మనం చేంజెస్ చేసినప్పుడు ఈ యొక్క చేంజెస్ని మనం పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే లెట్స్ డిప్లాయ్ యువర్ ప్రాజెక్ట్ విత్ గిట్ హబ్ అని కొడతాం. ఎందుకంటే గిట్ హబ్లో మనకు కోడ్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఆథరైజ్డ్ అని వచ్చింది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్గనైజేషన్స్ చూపిస్తుంది. మనకి 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. సో మన ఆర్గనైజేషన్ వచ్చేసి ఇది. సో కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క రిపోజిటరీస్ని చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీ యొక్క రిపోజిటరీ చూపించట్లేదు అనుకోనంటే ఇక్కడ కన్ఫిగర్ ద నెట్లిఫై యాప్ అని గిట్ హబ్ అని కొట్టండి. సో కొట్టిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, ఒకవేళ మీకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది అని అనుకుంటే మీ యొక్క మొబైల్లో అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేస్తారు. అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేసి అక్కడ మీకు కోడ్ ఉంటుంది కదా, ఆ యొక్క కోడ్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఆ యొక్క కోడ్ని ఎంటర్ చేస్తాం. ఓకే, సో చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మన యొక్క రిపోజిటరీని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఓన్లీ సెలెక్ట్ రిపోజిటరీ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఇదే కదా మన యొక్క అప్లికేషన్. సో దానిని సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ చేశాను. ఓకే, సో సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వచ్చింది కదా, జస్ట్ దీని మీద సెలెక్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో లెట్స్ డిప్లాయ్ యువర్ ప్రాజెక్ట్ విత్ ఉంటుంది కదా, ఇక్కడ మనం కన్ఫిగరేషన్స్ ఇచ్చుకోవచ్చు, మన యొక్క సైట్ నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ షాపింగ్ యాప్ అన్నాను అనమాట. ఓకే, అది ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఓకే, సైట్ నేమ్ ఇస్ నాట్ అవైలబుల్ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇది ఉందన్నమాట, జస్ట్ టెస్టింగ్ కోసమే. ఆ తర్వాత బిల్డ్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు మీ యొక్క ప్రాజెక్ట్ని వేరే ఫ్రేమ్వర్క్స్ ఉపయోగించి చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ అలా అనుకోండి, అప్పుడు ఏంటి అనుకోనంటే మనం బిల్డ్ చేయాలి కదా, npm రన్ బిల్డ్ అని చేస్తాం కదా. సో అటువంటిప్పుడు ఆ యొక్క కమాండ్ ఇక్కడ మీకు ఇస్తారనమాట. అలానే ఈ యొక్క పబ్లిష్ డైరెక్టర్ ఇవన్నీ ఇస్తాం. కాకపోతే ఇప్పుడు మనం చేసింది సింపుల్గా HTML CSS జావాస్క్రిప్ట్ ఉపయోగించి కాబట్టి ఇవేవి మనకు అవసరం లేదనమాట. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం చేసినటువంటి ప్రాజెక్ట్లో మనం ఏదైతే డిప్లాయ్ చేస్తున్నామో అందులో index.html అనేది ఉండాలన్నమాట. ఓకే, సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే జస్ట్ సింపుల్గా డిప్లాయ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ జావాస్క్రిప్ట్ మీద క్లిక్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి మన యొక్క అప్లికేషన్ వచ్చేసి డిప్లాయ్ అయిపోతుంది. ఓకే, సైట్ డిప్లాయ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది కదా, జస్ట్ ఫ్యూ మినిట్స్ తీసుకుంటుంది, డిప్లాయ్ అయిపోతుంది. ఓకే, జస్ట్ ఒక్కసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి పబ్లిష్డ్ వచ్చింది అనమాట. ఓకే, యువర్ సైట్ ఈస్ డిప్లాయిడ్ టిక్ మార్క్ వచ్చింది కదా, మన యొక్క సైట్ అనేది డిప్లాయ్ అయిపోయింది. ఇక్కడ చూడండి దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా ఆన్లైన్ షాపింగ్ యాప్ మనం ఇచ్చినటువంటి నేమ్ వచ్చింది. కాకపోతే ఇక్కడ వచ్చేసి netlify.app వచ్చింది. మీకు ఈ విధంగా వద్దు అని అనుకుంటే ఏం చేస్తాము, కస్టమ్ డొమైన్ కొనుక్కుంటాం అనమాట. ఇంతకుముందు మనం చూసాం కదా. ఇప్పుడు చూడండి మన యొక్క అప్లికేషన్ వర్క్ అవుతుందా, చూసారా మన యొక్క అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీ యొక్క ఫ్రెండ్స్కి చూపించాలనుకోండి, జస్ట్ ఇది కాపీ చేస్తారు, ఇది కాపీ చేసి వాళ్ళకి చూపిస్తారు అనమాట. సరే, అయితే ఇప్పుడు మీ యొక్క ఫ్రెండ్స్కి చూపించిన తర్వాత వాళ్ళు ఏమైనా మోడిఫికేషన్స్ చెప్పారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా వాటిని డిప్లాయ్ చేసేయడమే. సో అందుకోసం ఏం చేస్తాము, ఇది మన యొక్క అప్లికేషన్ కదా, ఇక్కడ నేను ఏం చేస్తాను, జస్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొత్త చేంజ్ మనం చెయ్యాలి అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇది మన యొక్క షాపింగ్ అప్లికేషన్, జస్ట్ దీని కింద వచ్చేసి ఈ విధంగా యాడ్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ H3 వాడుతున్నాను. ఓకే, జస్ట్ ఒక అప్డేట్ మనకు కావాలి అనుకుంటే సో ఏమైనా రాస్తాను, దిస్ అప్లికేషన్ ఈజ్ డెవలప్డ్ టు టీచ్ జావాస్క్రిప్ట్ అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి కొత్త చేంజెస్ చేశాను అనమాట. చూసారా, అది నేను సేవ్ చేసిన వెంటనే చూసారా ఎంలోకి మారిపోయింది, అంటే మాడిఫైడ్ అనమాట. సో ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొట్టాను అనుకోండి, ఇది అన్ట్రాకింగ్లో ఉన్నట్టు అనమాట. చూసారా, ఇది మనకి అన్ట్రాకింగ్లో ఉంది. సో దీనిని మళ్ళీ స్టేజ్ చేయాలంటే గిట్ యాడ్ కొట్టాను అనమాట. సో ఇప్పుడు ఇది స్టేజింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి చూడండి గిట్ స్టేటస్ కొట్టాను, అది మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, మనం కొత్తగా చేంజ్ చేసినటువంటి చేంజెస్ని కమిట్ చేస్తాను. సో గిట్ కమిట్ -m అప్డేటెడ్ సబ్ టైటిల్ అనుకుందాం. ఓకే, జస్ట్ లైక్ దాట్. ఓకే, ఇది చూసారా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను, జస్ట్ మనం పుష్ చేసేస్తాం అనమాట. ఓకేనా, జస్ట్ గిట్ పుష్ అంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూసారా మన యొక్క కొత్త చేంజ్ అనేది పుష్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి ఇది రీఫ్రెష్ చేద్దాం. ఓకే, చూసారా వెంటనే రాదనమాట. సో నిజానికి ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ వచ్చేసి మనం పుష్ చేసినటువంటి చేంజెస్ అనేవి మన యొక్క గిట్లోకి వస్తాయి అనమాట. చూసారా ఇప్పుడు అప్డేటెడ్ టైటిల్ మనం ఏదైతే పెట్టామో అప్డేటెడ్ సబ్ టైటిల్ అది ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఇది ఇక్కడికి వచ్చిన వెంటనే ఏం జరుగుతుంది అనుకోనంటే ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాం చూడండి మన యొక్క నెట్లిఫైలో. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఆటోమేటిక్గా ఇప్పుడు 8:37 అయింది కదా, ఇక్కడ మీరు చూడండి
ఇక్కడ మీరు చూడండి అప్డేట్ సబ్ టైటిల్ మనం కొత్తగా ఇచ్చిందే కదా, ఇదే కదా, సో అది బిల్డ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో మీ యొక్క అప్లికేషన్ మీద చేంజెస్ చేసినప్పుడు జస్ట్ ఆ యొక్క చేంజెస్ని గిట్ హబ్లోకి పుష్ చేసేస్తారు. సో గిట్ హబ్లోకి కోడ్ పుష్ అయిన వెంటనే ఆటోమేటిక్గా బిల్డ్ అనేది జరిగిపోతుంది అనమాట. సో ఇదేంటి ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్, దీన్ని కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటారు అనమాట. మీరు జస్ట్ పుష్ చేస్తారు, ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అనేది జరిగిపోతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది, డిప్లాయింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, సైట్ ఈజ్ లైవ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కసారి మీ యొక్క అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఒక్కసారి వాళ్ళు రీఫ్రెష్ చేశారనుకోండి, ఇప్పుడు చూసారా మీరు కొత్తగా ఇచ్చినటువంటి ఈ యొక్క చేంజ్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో మీరు కొత్త చేంజెస్ చేసినప్పుడు ఫస్ట్ వాటిని టెస్ట్ చేసి మీ యొక్క లోకల్ సిస్టంలో టెస్ట్ చేసి అప్పుడు డిప్లాయ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి నిజానికి దీనిని నేను మధ్యలో కావాలనుకున్నాను, కాకపోతే ఇది నాకు చూసారా ఈ చివరిలోకి వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తాను, సింపుల్గా దీనికి టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చేస్తాను. ఓకే, ఇది మన యొక్క H3 టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చాను కదా. మీకు ఏమని చెప్పాను, ఫస్ట్ లోకల్లో చెక్ చేయమని చెప్పాను కదా. సో ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తాను. ఓకే, ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తున్నాను చూడండి, జస్ట్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొట్టాను. ఇప్పుడు మీరు చూసారా నాకు మిడిల్లోకి వచ్చింది అనమాట. నాకు ఇదే కదా కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను, జస్ట్ మనం ఇంతకుముందు ఏం చేసామో అదే చేసేస్తాను అనమాట. ఓకే, అయితే మనం ఈ విధంగా చేయొచ్చు, లేదా మనకి ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో ఇక్కడ ఇది ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తారనమాట, సోర్స్ కంట్రోల్. ఇక్కడ చూడండి ఇది ప్లస్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇది స్టేజ్ అయిపోతుంది అనమాట. సో ఇది స్టేజ్ అయిపోయింది. సో స్టేజ్ అయిన తర్వాత ఏం చేస్తాం, మనం కోడ్ని కమిట్ చేస్తాం. మన యొక్క కమిట్ ఇక్కడ డైరెక్ట్ రాసేయచ్చు, అంటే ఈ యొక్క కమాండ్స్ వాడకుండా ఇది ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, అప్డేటెడ్ టైటిల్ అని చెప్పేసి, ఓకే, లేదనుకోనంటే సెంటర్డ్ సబ్ టైటిల్ అని చెప్పేసి, ఓకే, కమిట్ చేసేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత సింక్ చేస్తున్నాను. సింక్ అంటే సో చూడండి పుల్ అవుతుంది, పుష్ అవుతుంది అనమాట. ఓకే, ఓకే చేసాను. ఓకే, ఇప్పుడు ఈ యొక్క చేంజెస్ అనేవి మన యొక్క రిపోజిటరీలోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఇక్కడ మీరు చూసారా వెళ్ళిపోయాయి అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఒక్కసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి సెంటర్డ్ సబ్ టైటిల్, ఇదే కదా మన యొక్క కొత్త చేంజ్. ఇది వస్తుంది, ఇది వచ్చిన వెంటనే ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేసాను, చూసారా ఇప్పుడు మనం కొత్తగా చేసినటువంటి ఈ యొక్క సెంటర్డ్ టైటిల్ అనేటువంటి కమిట్ మెసేజ్ ఇచ్చాం కదా, ఇది మనకి బిల్డ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి సో ఇనిషియలైజింగ్ అవుతుంది, తర్వాత బిల్డింగ్ అవుతుంది, డిప్లాయింగ్ అవుతుంది, తర్వాత క్లీనింగ్ అవుతుంది. ఓకే, జస్ట్ ఒకసారి చూద్దాం. సైట్ ఈజ్ లైవ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఒక్కసారి మన యొక్క అప్లికేషన్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు రీఫ్రెష్ చేశారనుకోండి, చూసారా మనం చేసినటువంటి చేంజెస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఓకే.